హరికిషన్ ఇప్పనపల్లి. మేము బరాక్ ఒబామా గారి ప్రెసిడెన్షియల్ ఇనాగరేషన్ అటెండ్ అవ్వడానికి వచ్చాము. జాన్యువరి స్టార్ట్ అగైన్. హరికిషన్ ఇప్పనపల్లి అండ్ శాంతిశ్రీ ఇప్పనపల్లి, న్యూ జెర్సీ నుంచి బరాక్ ఒబామా గారి 44th ప్రెసిడెన్షియల్ ఇనాగరేషన్ అటెండ్ అవ్వడానికి వచ్చాము. దాదాపు ఒక 20 లక్షల మంది అటెండ్ అవుతారని అంటున్నారు. మా అమ్మాయి పూజ జ్యోతి ఇప్పనాపల్లి యంగ్ లీడర్స్ కాన్ఫరెన్స్ తోటి వచ్చింది. షీఈస్ ఆల్సో అటెండింగ్ విత్ 7,000 స్టూడెంట్స్. వాళ్ళు దేశం మొత్తం నుంచి 7,000 మంది విద్యార్థులను పిలిచారు ఇనాగ్రేషన్కి. దాంతోపాటు మేము కూడా రాగలిగాము. చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక చరిత్రాత్మకమైన ఈవెంట్. దాన్ని మిస్ కాకూడదని చెప్పేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము. We wish Barack Obama and his administration the best of luck, and congratulations to rest of the world for having a African American first president in the American history. Thank you. ఇది చాలా అరుదైన ఈవెంట్ కాబట్టి చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. మన తెలుగు వాళ్ళు కూడా ఎంతోమంది చాలా ఆతృతగా అన్ని రాష్ట్రాల నుంచి అమెరికాలో రావడానికి ట్రై చేస్తున్నారు. దాదాపు 3,000-4,000 మంది తెలుగు వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నట్టుగా వింటున్నాము. మేము కూడా దాంట్లో పాలు పంచుకోవాలని చాలా కుతూహలంగా ఉన్నాము. ఒబామా గారి అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా హెల్త్ కేర్ రిఫార్మ్ అనేది ఒకటి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. పేషెంట్ రికార్డ్స్ని ఆటోమేట్ చేయాలని, కంప్యూటరైజ్ చేయాలనేది ఒక పెద్ద ప్రాజెక్టు. దానికి ఒక $100 బిలియన్ బడ్జెట్తో వస్తున్నారు. దాంతో మనకి ఇప్పుడు మందగించిన ఐటీ ఉద్యోగ పరిస్థితి కొంచెం మెరుగుపడవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నాం అందరం. ఇప్పుడు వాటినన్నిటికీ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉన్నా కూడా మెడికల్ రికార్డ్స్ను డాక్టర్స్ చూడడానికి అనుకూలంగా ఉంటుంది. దాంతో ఖర్చు తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇది ఒక మంచి ప్రాజెక్టు. ముఖ్యంగా ఇండియన్ ఐటీ ప్రోగ్రామర్స్కి ఇది ఒక మంచి అవకాశం ఈ పరిస్థితిలో.